హలో అందరికీ. మొన్న మూడో శుక్రవారం 23వ తారీఖు నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి. అయితే ఆ రోజు చవతి రేవతి నక్షత్రంతో ఉందన్నమాట. అయితే పెళ్ళిళ్ళకు కూడా ముహూర్తాలు కూడా ఉన్నాయి. ఆ రోజు చాలా మంచి రోజు అంటండి. అయితే నేను ముందు రోజు రాత్రి మరి పేరంటాళ్ళకి ఈ విధంగా మనము కులాలు ఇచ్చుకోవాలి కదండి. అందుకని ఇదిగోండి ఈ పోట్లీ బ్యాగ్స్, అలాగే జూట్ బ్యాగ్స్, అలాగే పిల్లలకి అంటే చిన్న పిల్లలు కూడా వస్తారు కదా, వాళ్ళకి బాక్సులు తీసుకొచ్చానమాట. గాజులు, ఎండు ఖర్జూరము, పసుపు కొమ్ములు, ఒక్కలు, చిల్లరి నాణ్యాలు, అలాగే పసుపు కుంకుమ, బత్తాయిలు ఇవన్నీ కలిపి, జాకెట్ ముక్క ఇవన్నీ కలిపి చక్కగా తాంబూలాలు సిద్ధం చేసుకుంటున్నానమాట. ఇవిగోండి నేను రిటర్న్ గిఫ్ట్ కోసం తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవి. ఎలా ఉన్నాయో మీరు కూడా కామెంట్ చేయండి. శనగలు కంపల్సరీ అండి. మనము ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా పండు, తాంబూలం, చిల్లరి నాణ్యము, అలాగే వక్క, ఇంకా శనగలు కంపల్సరీ, గాజులు కంపల్సరీగా ఇవ్వాలండి. ఇలా ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు జాకెట్ ముక్క, ఇలా రిటర్న్ గిఫ్ట్లు మన ఇష్టం. అది మన ఇష్ట ప్రకారం మనం ఇచ్చుకునేవన్నమాట. అయితే ముందుగా తాంబూలానికి కావాల్సినవి మాత్రం పండు, తాంబూలం, పండు 3 తమలపాకులు, అలాగే పళ్ళు, వక్క, చిల్లరి నాణెం, శనగల ప్యాకెట్టు, గాజులు, పసుపు కుంకుమ మనం పెడతాం కదండి. సో అట్లా లేదు అంటే మనం ప్యాకెట్స్ రూపంలో కూడా ఇవ్వచ్చు. ఇదిగోండి ఈ విధంగా. తర్వాత జాకెట్ ముక్క అనేది మన ఆప్షను. ఇక రిటర్న్ గిఫ్ట్లు అనేవి ఇక మన ఆప్షన్ అండి, మన ఇష్ట ప్రకారం మనం చేసుకునేవి. అయితే నేను ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నమాట. ఇదిగోండి ఈ పోటలీ బ్యాగ్స్, అలాగే జాకెట్ ముక్క, ఇంకా పసుపు కుంకుమ, ఒక కవర్లో నేను ముందే అరడజన్ గాజులు, అలాగే పసుపు కుంకుమ, అలాగే వక్క, ఇంకా ఎండి ఖర్జూరము, చిల్లరి నాణ్యము వేసేసి ముందే నైట్ ప్యాక్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇదిగో తర్వాత ఈ శనగల ప్యాకెట్, బత్తాయి, ఇలా బత్తాయిలు ఇలా వేసేసి ఇలాగా పెట్టేస్తున్నానమాట. అంటే 40+ వాళ్ళకేమో ఇలా జూట్ బ్యాగులు తీసుకున్నానండి. ఆ తర్వాత ఇంకా 40 లోపు వాళ్ళకేమో ఈ పోటలీ బ్యాగ్స్. అంటే నేను పోటలీ బ్యాగ్స్ హైదరాబాద్ నుంచి తెచ్చానండి. అవి 30 తెచ్చాననమాట. అప్పుడే ఇంకొంచెం ఎక్కువ తెచ్చుకుని ఉంటే నేను తర్వాత అంటే నేను ఒక 51 మందికి అనుకున్నాను తాంబూలాలు. సో అందుకని ఇదిగోండి చిన్నపిల్లలకి ఈ విధంగా ప్యాక్ చేశాననమాట. ఇలా మేము రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేసుకున్నాము. అలాగే తోరణాలు అవన్నీ ముందే పోసేసుకుని పెట్టుకున్నానండి. 9 వరుసల పోగులతో చేతికి తోరము, అలాగే 5 వరుసల పోగులతో మెడలోకి కట్టుకున్నానమాట. అలాగా ఒక 5 పెట్టుకున్నాను. ఒకటి 11 అనమాట లెక్క. ఒకటి అమ్మవారికి పెడతాం కదా, సో అలాగా. ఇదిగోండి అమ్మవారిని అయితే ఈ విధంగా అలంకరించుకున్నాను. ఇలాగా దీపాలు వరుసగా మెట్లు పెట్టుకొని వరుసగా దీపాలు అవన్నీ అమర్చుకున్నాను అనమాట. ఇదిగో పంతులు గారు కరెక్ట్గా 6ంటికి వచ్చేసారు. పంతులు గారు వచ్చేటప్పటికి నేను మిగతా అంటే పొద్దున్నే కంప్లీట్ చేసేసుకొని సాయంత్రం పంతులు గారు వచ్చారనమాట. సాయంత్రము ఇక పంతులు గారు వచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం పూజకి ప్రారంభించి తాంబూలాలు నేను సాయంత్రం పెట్టుకున్నాను అన్నమాట, పొద్దున పూట కాదు. అయితే ముత్తైదువుల్ని 6ంటికల్లా వచ్చేయమని చెప్పాను. ఎందుకంటే కొంచెం వచ్చిన వాళ్ళంతా లలిత చదువుతారు అని చెప్పేసేసి. ఇదిగో పంతులు గారు పూజ అయిన అనంతరం లలితా పారాయణం, లలిత మణిద్వీపం, ఇలా అష్టలక్ష్ముల పాటలు అసలు ఒకటి కాదండి, చాలా బాగా జరిగిందనమాట. మీరు కూడా వీడియోలో చూడండి. ఇదిగోండి ముందు గణపతి పూజ చేసి మిగతా తంతు అంతా చేస్తారు కదా, ఈ విధంగా గణపతికి పూజ చేసి మా పంతులు గారు మిగతా ప్రాసెస్ అంతా మొదలుపెట్టారనమాట. సో ఇదిగోండి ఈ పూల గణపతిని మా అబ్బాయి రెడీ చేశాడు. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదిగోండి అలంకరణ అయితే ఈ విధంగా చేసుకున్నాను అనమాట. పైన అమ్మవారిని పెట్టాను. ఇదిగోండి కింద కలశం పెట్టి ఇంకొక అమ్మవారిని పెట్టుకున్నాను. ఈ విధంగా పూజ అలంకరణ అయితే కంప్లీట్ చేశాను అనమాట. మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీరు ఏ వారం పూజ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. సో అంటే శ్రావణ మాసంలో 4 వారాలు కూడా చక్కగా పూజ చేసుకోవచ్చండి. అయితే 2వ వారం కుదిరితే ఇంకా మంచిది. 2వ వారం ఒకవేళ అవకాశం లేకపోతే ఈ శ్రావణ మాసంలో వచ్చేసేసి మనకి శ్రావణ మాసం ప్రారంభం అయిన తరువాత 9, 16, 23, 30 4 శుక్రవారాలు వచ్చాయి కదండి. అలాగే మంగళవారాలు వచ్చేసేసి 6,
13, 20, 27 అంటే శ్రావణ మంగళవారాల నోములు కూడా నోచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో వాళ్ళకి ఇలాగా ఈ ఈ 4 వారాలు వచ్చాయి అన్నమాట. సో చక్కగా అంటే శ్రావణ గౌరి నోములు నోసుకునే వాళ్ళు మంగళవారాలు చేసుకుంటారండి, మంగళగౌరి నోములు నోసుకునే వాళ్ళు. అలాగే శ్రావణ లక్ష్మీ పూజ చేసుకునే వాళ్ళేమో శ్రావణ శుక్రవారాలు చేసుకుంటారు. ఇలాగా చక్కగా మనకి తోచిన విధంగా మనము పూజ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. నేనైతే శ్రావణ మాసంలో శుక్రవారం రోజున పూజ అసలు ఇప్పుడు వరకు నేను 12 ఇయర్స్ నుంచి చేస్తున్నాను, ఎప్పుడూ మిస్ కాలేదండి. నేను చాలా బాగా చేసుకుంటాను. అలాగే నా బంధుమిత్రులను అందరినీ చక్కగా ఆహ్వానించి నాకు తోచిన విధంగా తాంబూలం అది ఇచ్చి సత్కరిస్తానన్నమాట. సో ఇక ఎవరిష్టం వాళ్ళది, చెప్పాను కదండి, మన ఇష్టము కాబట్టి మనము ఎలా అయినా చేసుకోవచ్చు. నేను ఆ రోజు టిఫిన్స్ ఏర్పాటు చేశాను అనమాట వచ్చిన ముత్తైదులందరికీ. అంటే సాయంత్రం పూట వ్రతం చేసుకొని చాలామంది టిఫిన్సే చేస్తారు కదండి. సో అందుకని చెప్పేసి టిఫిన్స్లో గారెలు, ఇడ్లీ, కట్ పొంగలు, ఇంకా ఫ్రూట్ కేసరి చేపించాను అనమాట. ఈ విధంగా మా ఇంట్లో పూజ అంటే వంటలు చేసిన వీడియో అయితే మిస్ అయిందండి. బట్ లాస్ట్లో వడ్డించే దగ్గర ఏదో చిన్న క్లిప్ ఒకటి ఉంటే యాడ్ చేశాను అనమాట. సో అలాగా పొద్దున పూట ప్రసాదాలు వచ్చి నేను దద్దోజనము, పులిహార, బెల్లమన్నము, అలాగే పాకం గారెలు, పెరుగు ఆవడలు, నార్మల్ గారెలు, చల్మిడి, వడపప్పు, పూర్ణాలు పెట్టుకుని పొద్దున పూట నైవేద్యాలు సమర్పించానమాట. మహానైవేద్యం అన్నము కూరలు కూడా పెడతాం కదండి అమ్మవారికి. ఈ విధంగా పొద్దున పూట 12 లోపు మహానైవేద్యం పెట్టి ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాను. సాయంత్రం వచ్చేసేసి ఇక కట్ పొంగలు, అలాగే కేసరి, ఇంకా గారెలు, ఇంకా గ్రేప్ జిలేబీ, ఇంకా మోతీచూర్ లడ్డు, ఇక ఇవి పెట్టి సాయంత్రం అమ్మవారికి ప్రసాదాలు నివేదించామన్నమాట. సో పంతులు గారు అయితే చాలా బాగా చేయించారు, వ్రత కథను కూడా చాలా బాగా చెప్పారు. సో నేను అంటే ఇప్పుడు వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాం కాబట్టి నేను పంతులు గారి వాయిస్ ఉంచలేకపోయానండి, లేకపోతే పంతులు గారి వాయిస్ వినేవాళ్ళు మీరు కూడాను. సో ఈ విధంగా మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిందనమాట. ముందు కలశారాధన చేస్తాం కదా, సో కలశారాధన ఇవన్నీ కూడా చేపించి చక్కగా పూజ అంతా కంప్లీట్ చేశారు. ఇంకొక చక్కటి విషయం ఏంటంటే, అలా పూజ జరుగుతూ ఉంది, అమ్మవారికి హారతి ఇవ్వగానే ఒక 2 ముత్తైదువులకి ఫస్ట్ ఒక ముత్తైదుకి తాంబూలం, ముత్తైదుకి అమ్మవారి పూనకం వచ్చింది. ఆ తర్వాత ఇంకో ముత్తైదుకు కూడా వచ్చింది. అసలు చాలా చాలా బాగా అనిపించింది అనమాట. అందరూ కూడా అమ్మవారు అలా వచ్చి కూర్చున్నారు అని చెప్పారు. సో నాకు చాలా ఆనందం అనిపించింది. సో మీకు అంటే వీడియోలో ఉంది, చూపిస్తాను. ఎవరికైతే పూనకం వచ్చిందో వాళ్ళిద్దరు నేను ఆ విధంగా మా పూజ అయితే జరిగిందనమాట. సో అలాగే పూజని వ్రత కథని మీరు కూడా ఒకసారి వినండి. స్వరాడాప చందావిష్య భుజోదేవిష్య భుజోవిష్య సత్యమాపద్రవ దేవత ఆప భూర్భవర్ష వరమమాకం తీసుకుని నీళ్ళలో తిప్పండి. గంగే చమనే చేవ కృష్ణ గోదావరి నర్మదే సింధు కావేరీ జలేష్మిధనేంద్రో ఆయాంతు శ్రీ మహాగణాపతి భూయాద్ధ వరలక్ష్మీదేవి దేవతా భూయాద్ధం మమరు తక్షయార్క శ్రవణిధానవహయ కలసోరకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష కలసోరకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. దేవుడిపై నీళ్ళు చల్లండి, వినాయకుడి పైన ముందు, తర్వాత అమ్మవారి పైన. దేవం ఆత్మానాంచి సంప్రోక్ష, దేవం ఆత్మానాంచి సంప్రోక్ష. కమలబాబు తీసుకుని స్వామి వారికి అలా గొడుగులాగా పట్టుకొని జనపటికి అసలు నీదే పునవసు పునశ్చ ప్రాణమినో దేహి భోగం చిత్తం చెప్పి సూర్యమిచ్చినోటే మూలే స్వస్తి అమర విడిపాయనవ ఆముష్యం సాంగం సాయుధం సవాహనం స్వశక్తి పత్ని పుత్రం పరివాసమిదం గం గణపతి లోకమాలకమవాహయామి. ఓం భూ విద్యా గణపతిమవాహయామి. ఓం భువః విజయ గణపతిమవాహయామి. ఓం స్తువః లక్ష్మీ గణపతిమవాహయామి. ఓం భూర్భువః శివః కార్యసిద్ధి గణపతిమవాహయామి. హరిద్రాయ గణపతిమవాహయామి.
స్థాపయామి పూజయామి గ్లాసులో పెట్టేసుకోండి. మహాగణాధిపతి సర్పగిరావరణం గజనీల గజేంద్ర గణాధిపతి ప్రణతోస్మి దివాకరస్తిముఖం గణపతి సుందరకి సంభుషి గణపతి యజ్ఞ సమానం భవై గణపతి పద్మవీరం జయ గణపతి దివ్య నమస్తే యజం కవస్త్రం గిరియాం గణనమిత్రం గణవసప్రియం కరుణవర సంఖ్యం కరవాణిం కబలిత పద్మర్షం సురవటి వంజం సుందరవక్తం సుందరం నిమకడం ప్రణులయం ప్రగదగారం షడ్గిరితాళమిదం తత్తర్షడ్గిరితాళమిదం అక్షంతలు తీసుకుని 3 సార్లు వేయండి స్వామివారి దగ్గర. మహాగణాధిపతి నమః ధ్యాయామి ధ్యానోపయామి ఆవాహయామి నవరత్నయ సింహాసనోర్పయామి. కమలబాబుతో నీళ్ళు తీసుకొని స్వామివారి ముందు చూపించి ఇంట్లో 3 సార్లు చేసేది. ఆదయోపాజ్ఞోపయామి హస్తయోగ్నోపయామి ముఖ్య ఆచమనోపయామి శుద్ధోద స్నానానికి కరిష్యే ఓం ఓం అనుకుంటూ నీళ్ళు చల్లండి. ఆ పోయిష్టామ యోగ స్నానం ఉచ్చేరసన మహేర్ణ శస్యే యవశ్వత మోసర్శవాయ దేన ఉషినీర మాత్రాస్మానం పాదం పూజయామి చపలాయ నమః పెంచలాయ పాదం పూజయామి చపలాయ నమః ధూపం పూజయామి ఇందిరాపదయ నమః లింగం పూజయామి అన్నగాయ నమః జ్ఞానుని పూజయామి జనార్దనాయ నమః గురుం పూజయామి విష్ణస్తవే నమః కటిం పూజయామి మమ కుష్ఠిస్తాకల భువనాయ నమః కుష్ఠిస్తాకల భువనాయ నమః ఉదరం పూజయామి కుష్ఠిస్తాకల భువన ఉదరం పూజయామి పీతాంబరాయ నమః గురుం పూజయామి కమలవాసిన్యే నమః కటిం పూజయామి పద్మలయాయ నమః నాభిం పూజయామి మదనమాత్రే నమః స్తనో పూజయామి లలితాయ నమః భుజద్వయం పూజయామి కుంభకంఠాయ నమః కంఠం పూజయామి శ్రవకాయ నమః ముఖం పూజయామి స్త్రియాయ నమః పుష్టం పూజయామి స్తనాసిన్యే నమః నాసికాం పూజయామి సునేత్రాయ నమః నేత్రం పూజయామి రమాయ నమః కంఠం పూజయామి కమలాయ నమః శిరం పూజయామి వరలక్ష్మీ నమః సర్వాంగం పూజయామి. ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః విద్యాయ నమః సర్వరేప్రాయ నమః శ్రద్ధాయ నమః విభూత్యై నమః సురవాయ నమః పరమాత్మ్యాయ నమః వాచ్యై నమః పద్మలయాయ నమః పద్మాయ నమః శుచ్యాయ నమః స్వాహాయ నమః స్వదాయ నమః సుధాయ నమః ధన్యాయ నమః హిరణ్మయాయ నమః లక్ష్మీ నమః నిత్యవిష్టాయ నమః విభావరీయ నమః ఆదిత్యై నమః దిత్యై నమః దీప్తాయ వసుదాయ నమః వసుదారిణ్యాయ నమః కమలాయ నమః కాంతాయ నమః కామాక్షి నమః గోసంభవాయ నమః అనుగ్రహప్రయ నమః బుద్ధాయ నమః అన్నయాయ నమః హరివల్లభాయ నమః అశోకాయ నమః అమృతాయ నమః దీప్తాయ నమః లోకశోక వినాశిన్యాయ నమః ధర్మనాయాయ నమః కరుణాయ నమః లోకమాత్రే నమః పద్మప్రియాయ నమః పద్మహస్తాయ నమః పద్మాక్షే నమః పద్మందరే నమః పద్మోద్భవాయ నమః పద్మముఖే నమః పద్మనాభప్రియాయ నమః పద్మమూలధరే నమః పద్మిన్యే నమః పద్మనిన్యే నమః పుణ్యందాయ నమః సుప్రసన్నాయ నమః ప్రసాదాముఖాయ నమః ప్రభాయ నమః చతుర్భుజాయ నమః చంద్రరూపాయ నమః ఇందిరాయ నమః ఇందుశీతలాయ నమః ఆహ్లాదజన్యే నమః పుష్టే నమః శివాయ నమః శివగత్తే నమః సత్యాయ నమః విమలాయ నమః విశ్వజనన్యే నమః దారిద్ర్యనాశిన్యే నమః ప్రీతిపుష్కరిణ్యే నమః శాంతాయ నమః శుక్లమూల్యాంబరాయ నమః శ్రియాయ నమః భాస్కరాయ నమః విల్వనయాయ నమః పరారోహాయ నమః యశస్విన్యే నమః వసుంధరాయ నమః ఉదారాంగాయ నమః హరిణ్యే నమః హేమాలిన్యే నమః ధర్మాధికత్తే నమః సిద్ధయే నమః శ్రేణుసౌమ్యాయ నమః శుభప్రాయ నమః శుభవేశరాన్నాయ నమః వరలక్ష్మీ నమః వసుప్రాయ నమః శుభాయ నమః ధన్యప్రాకారాయ నమః సముద్రనయాయ నమః జయాయ నమః మంగళదేవ్యే నమః విష్ణువర్షస్థలైనే నమః విష్ణువత్నే నమః ప్రసన్నాక్షాయ నమః నారాయణ సమస్తాయ నమః దారిద్ర్యనరసిన్యే నమః దేవ్యే నమః సర్వపరపారిణ్యే నమః నవదుర్గాయ నమః మహాకాళ్యే నమః బ్రహ్మ విష్ణు శివాత్మయాయ నమః త్రికాలజ్ఞానసంపన్నాయ నమః భువనేశ్వర్యే నమః మహాలక్ష్మీ దేవి దేవతాయ నమః నానావిధ అక్షరపూజాం సమర్పయామి హరిద్ర కుంకుమ పూజాం సమర్పయామి. పుష్పాలు తీసుకొని అమ్మవారి దగ్గర పూజ చేస్తామండి. ఓం దుర్గాయ నమః ఓం శివాయ నమః మహాలక్ష్మీ నమః మహాగౌరీ నమః చండికాయ నమః సర్వజ్ఞానాయ నమః సర్వలోకేశాయ నమః సర్వతీర్థమయాయ నమః పుణ్యాయ నమః దేవయోనియ నమః అయోనియాయ నమః భూమియాయ నమః కిందిలో కూడా తీసుకోండి. భూమియాయ నమః నిర్గుణాయ నమః ఆధారసిద్ధే నమః అధీశ్వరాయ నమః నిర్గుణాయ నమః నిరంకరాయ నమః సర్వధర్మధిన్యాయ నమః సర్వలోకప్రియాయ నమః పాండ్యాయ నమః సర్వవిద్యా దేవతాయ నమః పార్వత్యై నమః దేవమాత్రే నమః మనీషాయ నమః విద్యావాసిన్యే నమః తేజోవతే నమః మహామాత్రే నమః కోటి సూర్య సమప్రభాయ నమః దేవతాయ నమః వైరీరూపాయ నమః సతేషే నమః వర్ణరూపియే నమః గుణశ్రేయాయ నమః గుణమధ్యాయ నమః
गुणत्रय विविज्यतायम कर्मज्ञानपरायम कांतायम सर्वसंहारकारिण्यम धर्मज्ञानायम धर्मनिकमलालयम कात्यायनायम काने महादेवी विद्महे विष्णुवर्धने च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् महालक्ष्मी देवी देवताभ्यो नमः सकलदेवताभ्यो नमः नानाविधधर्मविक्रमाक्षरभूयां नमस्यामि नानाविधधर्मविक्रमाक्षरभूयां समर्पयामि उपकैस्त्वं धनं विष्णुं प्रदयपतनम् भूर्भुवस्सुवः तस्य विदोरेण्यं भर्गोदेवस्य धीमहि धियो यो न प्रचोदयात् सत्यमत्यं ग्रहिञ्चाम् अमृतमस्तु ॐ प्राणाईश्वरं ज्ञानाईश्वरं ब्रह्मणेश्वरः मध्यमध्यमानोऽप्यामि हस्तवृक्षालयामि पादवृक्षालयामि शुद्ध आचमनोऽप्यामि वरलक्ष्मी देवी देवताभ्यो नमः नारिकेलं समर्पयामि पूगीबलशर्पूरे नागवल्लेधलेतं मुक्ताचमनमायिक्तोऽन्वादसाधके शरण्ये गौरी नारायणि नमोऽस्तुते यजस्करं बलवन्तं प्रभुत्वन्दमहिमनाय विक्रमभुमा अखिलनागाश्वनि नराणं सदं दीर्घमायुः अघोरेभ्यो घोरघोरेभ्यः सर्वेभ्यो सर्वेभ्यो దగ్గర పూజ చేస్తానండి. ఓం కమలాయ నమః ప్రమేయంబోయామి నమాయమ ద్వితీయంబోయామి లోకమాత్రయంబోయామి విశ్వయంజేమ జగత్రంబోయామి మహాలక్ష్మీ నమః పంచమగంధంబోయామి శ్రీరాబ్జనయం అష్టమగంధంబోయామి విశ్వదాశీయం సప్తమగంధంబోయామి చంద్రసౌరయం అష్టమగంధంబోయామి హరివల్లభాయ నవమగంధంబోయామి వరలక్ష్మీదేవి నమః మమ తోరదేవతాభ్యో నమః నానావిధ అక్షరభూయాం సమర్పయామి నానావిధ పరిమళపత్ర పుష్పభూజాంచ సమర్పయామి. పూర్వం నైమిషారణ్యం అనేటువంటి ఒక అరణ్యం ఉందంటమ్మా. ఆ అరణ్యంలో ఎవరున్నారు ఏమిటయా అంటే సౌనిగారి మహాముని అని చెప్పి ఒక మహామంత్రి ఉన్నాడు. ఆయన కింద కొంతమంది శిష్యగణులు ఉన్నారు. వారి పేరేంటయ్యా అంటే సూత పౌరాణికుడు. వాళ్ళంతా కూడా ఉదయం అంతా కూడా విద్యను అభ్యసించి సాయంకాలం కూడా గురువు గారి దగ్గర కూర్చొని వారికి వచ్చినటువంటి సందేహాలను నివృత్తి చేసుకుంటూ ఉండేవారు. ఇవాళ అంటే మనకి స్కూల్స్ కాలేజీలు ఉన్నాయి. ఉదయాన్నే వెళ్తున్నాం, సాయంత్రం వచ్చేస్తున్నాం. వెనకటి కాలంలో చదువు అలా ఉండేది కాదమ్మా. మరి ఒక్కసారి మగవాళ్ళు మాత్రం చదువుకునేవాళ్ళు, ఆడవాళ్ళు మాత్రం చదువుకునేవాళ్ళు కాదు, చేసేవాళ్ళు కాదు. గడవ దాటి బయటకు వెళ్ళాలంటేనే చాలా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, చేసేటువంటి వాళ్ళు. అలాంటి సమయంలో మరి మగపిల్లలు గురుకులానికి వెళితే కనుక మీరు పాత సినిమాలు చూస్తుంటారు. చిన్నపిల్లలకి ఎన్టీఆర్ వీళ్ళంతా కూడా వెళ్తున్నారు, పెద్ద అయిన తర్వాత ఎన్టీఆర్ కానీ ఏఎన్ఆర్ కింద మారిపోయి చేస్తున్నారు. సో ఏంటంటే వెనకటి కాలంలో చదువు నేర్చుకున్నారు. ఒకసారి గురుకులానికి వెళ్తే కనుక చదువు అయిపోయేటువంటి వరకు 5 ఏళ్ళు అవనివ్వండి, 10 ఏళ్ళు అవనివ్వండి, ఆ గురుకులంలోనే ఉండి చదువు నేర్చుకునేటువంటి వారు. అలాంటి సమయంలో వారికి లోక జ్ఞానం ఎలా పెరుగుతుంది ఏమిటయ్యా అంటే ఇలాంటి వ్రత సాంప్రదాయం కథల ద్వారా ఈ వీటి ద్వారా వారికి లోక జ్ఞానాన్ని పెంచుతూ ఉండేటువంటి వారు. అలాంటి సమయంలో మరి ఒక శిష్యుడు లేచి గురువుగారిని ఇలా అడిగాడంట. గురువుగారు రానున్నది కలియుగం. ఈ పరమేశ్వరుడు కైలాసంలో సింహాసనమై ఆసీనులై ఉండగా ఇంద్రాది దేవతలు దిక్పాలకులు నారదాది మహామునీశ్వరులు స్తోత్రం చేస్తూ పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆ యొక్క ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరునితో నాదా శీల సర్వ సౌభాగ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో ధరించడు వ్రతం ఒక దాన్ని తెలియజేయవలసింది అని అడిగాని. ఆమె మాటలకు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి దేవి నీవు కోరిన విధంగా శీలకి సర్వ సౌభాగ్యాలు కలగజేసే వరలక్ష్మి వ్రతము అనే ఒక వ్రతము ఉన్నది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతం చేయాలి అన్నాడు పరమేశ్వరుడు. అప్పుడు పార్వతీదేవి స్వామి ఈ వరలక్ష్మి వ్రతంలో అధిదేవతగా ఎవరిని ఆరాధించాలి, ఈ వ్రతం ఎలా చేసుకోవాలి ఏమిటి అదంతా కూడా తెలియజేయండి అని అడగ్గా అంత పరమేశ్వరుడు చిరునవ్వు చిందిస్తూ దేవి నీవంత చింతించ మాకు. పూర్వము ఈ యొక్క వ్రతం ఆలోచించిన ఒక బ్రాహ్మణ స్త్రీ గొప్ప సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో జీవనం సాగించింది. తాను ఒక్కటే కాదు, తనతో పాటు ఈ యొక్క వ్రతం చేసుకున్నటువంటి స్త్రీలందరూ కూడా ఎంతో లక్ష్మీ ప్రసన్నాన్ని పొందారు. ఆ కథను నీకు వివరంగా చెప్తున్నాను విను అని పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పసాగిను. పూర్వము మగధ దేశంలో కుండెని అనే పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలరు. ఆమె గొప్ప పతివ్రత, సుగుణశీలి, భక్తి గౌరవాలు గల యోగ్యరాలు. ఉదయం లేవగానే భర్త పాదాలకు నమస్కరించి ఇంటి పనులన్నింటినీ పూర్తి చేసి అత్తమామలు సేవిస్తూ అందరూ ప్రశంసలు
రాత్రి చారుమతికి కలలో వరలక్ష్మీదేవి సాక్షాత్కరించి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీ దేవతను, నీ ఎందు నాకు అనుగ్రహం కలిగినని, నీవు నా వ్రతాన్ని ఆచరింపము. శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించు, నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చాను అని చెప్పి అంతర్ధానమైంది. అంత చారుమతి తన స్వప్నమునందే ఎంతో ఆనందంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ దేవతను పూజించి నమస్కార ప్రయత్నములు చేసి ముల్లోకాల్లో కీర్తించబడే ఓ పుణ్యమూర్తి, శీల సౌభాగ్యాలను వృద్ధిగావించే విష్ణు వక్షస్థల నివాసిని, ఓ తల్లి, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ యొక్క దివ్య దర్శన భాగ్యం నాకు కలిగింది. శరణు శరణు అని అనేక విధాల స్తోత్రాలతో పరిపరి విధాలుగా వరలక్ష్మీదేవి స్తుతించింది. వెంటనే చారుమతి మేల్కొని తనంతా కలగా గుర్తించి తనకు వచ్చిన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది. వారు ఎంతో ఆనందించి చారుమతిని వరలక్ష్మి వ్రతమును భక్తి శ్రద్ధలతో చేసుకోవలసిందిగా వారు తెలియజేశారు. అంత చారుమతి దేవి ఇరుగు పరుగు వారందరికీ కూడా మరియు బంధువర్గానికి కూడా తన కళ్ళలో వచ్చినటువంటిదంతా కూడా తెలియజేసింది. మరి వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని తెలుసుకొని వారు కూడా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేయటకు అంతా కూడా నిశ్చయించుకొని ఆ యొక్క శ్రావణ మాసం కోసం ఎదురు చూస్తున్నారు. ఎదురు చూసేటువంటి శ్రావణ మాసం రాని వచ్చింది. మరి ఆనాడు ఇరుగు పొరుగు స్త్రీలు, బంధువులు, బంధుమిత్రులు అందరూ కూడా సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని సంధ్యానుష్ఠములు ఊహించుకొని నూతన వస్త్రములు కట్టుకొని చారుమతి ఇంటికి చేరుకున్నారు. చారుమతి తన ఇంట్లో ఒక ప్రదేశమును గోమయంతో అలికి ముగ్గులు తీర్చిదిద్ది ఆ ప్రదేశంలో మండపంలో ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి అక్కడ ఒక కలశాన్ని ఏర్పాటు చేసింది. ఆ కలశంలో పచ్చమలవాలైనటువంటి రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి ఇలాంటి చెట్లు ఇవల్ని పచ్చి బలవాలతో కలశంలో పెట్టి కలశాన్ని ఏర్పాటు చేసింది. వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆవాహన చేసి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రదర్శించింది. చారుమతితో పాటు మిగతా స్త్రీలు కూడా పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవ సర్వదా అనే శ్లోకాలతో వరలక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజించారు. 9 పోగుల తోరణమును కుడి చేతికి కట్టుకొని తాము తయారు చేసిన పంచభక్ష్య పరిమాణాలను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మూర్తి ప్రదక్షిణం చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళకి గల్లు గల్లు అన్న శబ్దంతో కాళ్ళకు గజ్జల ఆభరణాలు ప్రసాదించబడినవి. రెండో ప్రదక్షిణం చేయగానే వారి చేతులకు నవరత్నములు పొడగబడిన దగ్గరగా మెరుస్తూ బంగారు ఆభరణాలు కలిగినవి. మూడో ప్రదక్షిణం చేయగానే అందరూ సర్వాభరణాలు ధరించిన శ్రీమూర్తులయ్యారు. చారుమతి చేసిన వరలక్ష్మి వట ప్రభావం చేత పూజలో పాల్గొన్న స్త్రీల యొక్క గృహాలన్నీ కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయినవి. వారి వారి గృహం నుండి బంగారంతో తయారు చేసిన రథవాహనాలు వచ్చి చారుమతి ఇంటి ముందు నిలిచినవి. మొత్తం పూర్తి అయిన తర్వాత తమచే శాస్త్ర ప్రకారం నిర్వహించిన బ్రాహ్మణోత్తముని పుష్ప గడ్డములతో పూజించి దర్శన తాంబూలాలు సమర్పించి ఆయన ఆశీస్సులు పొంది వరలక్ష్మీదేవికి నివేదించిన భక్ష్య భోజ్యములను బంధువర్గములకు ఆతిథ్యమిచ్చి తాము తృప్తిగా భుజించి వారి వారి గృహాల నుండి వచ్చిన వాహనములు ఎక్కి తమ గృహాలకు పోతూ వరలక్ష్మీదేవిని మనసున ధ్యానం చేస్తూ వరలక్ష్మీదేవి దైవల్లే కదా మరి మనకి ఇంతటి ఇది కలిగినది అనుకుంటూ చారుమతి దేవి భాగ్యమే భాగ్యం కదా, తమకు కూడా చారుమతి వల్లే ఇంత భాగ్యం కలిగిందని చారుమతిని సంతోషంతో పొగుడుచు ఎవరి ఇండ్లకు వారు సాగిపోయింది. అంత చారుమతితో సహా ఆ స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరము కూడా వరలక్ష్మి వ్రతం క్రమం తప్పకుండా చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో సుఖజీవనం సాగించి అనంతరం ముక్తిని పొందింది. కావున ఓ దేవి, ఈ కర్ణం విన్న వారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి వ్రత ప్రసారం వల్ల సకల సౌభాగ్యాలు కలుగునని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడని సూత మహాముని వారందరికీ కూడా తెలియజేశాడు. శ్రీ వరలక్ష్మీదేవి దేవతాభ్యో నమః. అయితే వీడియో కొంచెం అటు ఇటుగా ఉన్న వ్రతకథ వినాలి అని చెప్పి ముందుకు జరుగుతూ ఉన్న వ్రతకథ మొత్తం మీకు వినిపించాలి అని చెప్పి చక్కగా వినిపించానండి. ఆ తరువాత ఇలా లలిత చదువుకున్నామన్నమాట. లలిత, మణిద్వీపము, కనకధార ఇలా అన్నీ చక్కగా చదువుకొని ఈ విధంగా మా ఇంట్లో పూజ చేసుకున్నాను అన్నమాట. సో
అయితే కథ వినడం ఇంపార్టెంట్ కాబట్టి మీకు వీడియో ముందు వెనక అయినా సరే నేను కథ వినిపించానన్నమాట. ఎందుకంటే మనం చెప్పేదానికన్నా పంతులు గారు చాలా బాగా చెప్తారు కదా. సో అలాగా ఇదిగోండి ఆశీర్వచనం పాట నేను కూడా పాడతాను, మీరు వినండి. తాంబూలాలు అలాగే అమ్మవారికి హారతి కూడా ఇస్తున్నాను కదా. ఇప్పుడు పాట పాడతాను, వినండి. ఆశీర్వదించవమ్మా శ్రీలలిత, ఆశీర్వదించవమ్మా, నీ నామ సంకీర్తన శ్రద్ధతో కీర్తించినామమ్మా, నీ నామ సంకీర్తన చేయించే ఇంటి దంపతులకు, నీ నామ సంకీర్తన చేయించే ఇంటి దంపతులకు సిరి సంపదలు ఇచ్చి ప్రేమతో ఆశీర్వదించవమ్మా, కష్టాలు కలిగించకు శ్రీలలిత, నష్టాలు చూపించకు, ఆనంద సంసారము అందించి ఆశీర్వదించవమ్మా, సంసార సాగరమున శ్రీలలిత నావవై ఉండవమ్మా, కష్టాల కెరటాలను దాటించి సుఖశాంతులీయవమ్మా, ఆశీర్వదించవమ్మా శ్రీలలిత, ఆశీర్వదించవమ్మా, నీ నామ సంకీర్తన శ్రద్ధతో కీర్తించినామమ్మా. ఇలా ఆశీర్వచనం పాట పాడిన తర్వాత మా పుట్టింటి వారు నాకు చక్కగా చీర సారీతో తాంబూలం ఇచ్చారండి. అలాగే మా పిన్ని ఇలా మా చెల్లెలతో, మా పిన్ని మా చెల్లెలు కూడా ఇలాగా నాకు తాంబూలం ఇచ్చారు. ఆ తర్వాత మొదటి తాంబూలం నేను అమ్మకిచ్చాను. ఇలా ఇక తాంబూలాలన్నీ చక్కగా జరిగినాయి అన్నమాట. సో మీకు ఎలా అనిపించిందో నా పూజ కామెంట్ చేయండి. అయితే మంత్రాలు కొంచెం ముందు వెనుక అయినా, ఎందుకంటే వ్రత కథ మొత్తం తెలుసుకోవాలి అని చెప్పి ఈ విధంగా నేను మొత్తం మీకు చూపించానన్నమాట. గణపతి పూజ తర్వాత కుంకుమ పూజ, అలాగే లలిత చదువుతున్నప్పుడు కూడా కుంకుమ పూజ చేసుకున్నాను. అలాగే తాంబూలాలు ఇలా ఇచ్చుకుంటే ఆ తాంబూలాలలో కూడా అండి పెద్దవాళ్ళు, అలాగే కన్నె ముత్తైదువులు, అలాగే చిట్టి ముత్తైదువులు, బాల పేరంటాళ్ళు, అలాగే మామూలుగా మన మామూలు పేరంటాళ్ళు అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించారండి. చాలా చాలా బాగా అనిపించింది, చాలా బాగా జరిగిందనమాట. చక్కటి పూజ, చక్కటి వాతావరణంలో చక్కగా జరిగిందనమాట. అంటే ఇంత పూజ ఇంత సక్సెస్ఫుల్గా జరిగిందంటే టోటల్గా కంప్లీట్గా మన కుటుంబం అంతా చక్కగా నుంచుంటేనే కదండి. మా వారు, మా అమ్మ, మా మరదలు, ఇలా మా సావిత్రి, ప్రతి ఒక్కళ్ళు అనమాట. మా బాబు, మా తమ్ముడు, మా ఆఖరికి తేజు కూడా అండి. తేజుకి అసలు ఆ రోజు ఒంట్లో బాగాలేదనమాట. తేజు అంటే నా మేనల్లుడు. అస్సలు ఒంట్లో బాగాలేదు వాడికి, ఒకటే మోషన్స్ అవుతూ ఉన్నా వాడు మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా పాపం వాడు అట్లాగే బాధపడుతూ వాడు పనులు వాడు చేసుకున్నాడు. అంత సక్సెస్ఫుల్గా మా పూజ కంప్లీట్ అయింది. సో అలాగే నేను పిలిచినందుకు ముత్తైదువులందరూ కూడా చక్కగా వచ్చి నా ఆతిథ్యం తీసుకున్నారు. ఎవరైతే అంటే రాలేని వాళ్ళు కూడా పాపం రావాలని చాలా ట్రై చేశారు. వాళ్ళకి కూడా పనులు ఉంటాయి కదండి. అలాగే ఒక్కొక్కసారి మన లేడీస్ ప్రాబ్లం వల్ల కుదిరిన వాళ్ళు చాలామంది ఆగిపోయారు. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా కొంచెం ప్రాబ్లమ్స్ ఉండి ఆగిపోయే వాళ్ళు ఉంటారు కదా. ఏవైతే లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటి వల్లే మెయిన్గా ఆగిపోతాం కదా. సో అట్లాగా కానీ చక్కగా అయితే చాలా బాగా జరిగిందండి. ఇలాగా పెద్దలందరికీ ఇలా అమ్మవారిలాగా కూర్చోపెట్టి ఇచ్చాను. ఆ తర్వాత అందరూ అంత టైం అయితే లేట్ అయిపోతుంది కాబట్టి నార్మల్గా ఇచ్చేయమన్నారు. సో అలాగా అందుకని నుంచోపెట్టి తాంబూలాలు ఇచ్చావేంటి లక్ష్మీదేవిని అనుకుంటారేమో. కానీ దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు టైం అయిపోతుంది ఆల్రెడీ. ముందు పసుపు కుంకుమ, అలాగే గంధము, పువ్వులు, కాళ్ళకి పసుపు అంతా రాసుకుంటూ వచ్చారు. సో ఆ తర్వాత ఏంటంటే ఇలాగా ఇంకా తాంబూలాలు వాళ్ళు టైం అయిపోతుంది అని చెప్పి అన్నారు కాబట్టి ఇలా ఇచ్చాను. మళ్ళీ నుంచోపెట్టి తాంబూలం ఇచ్చావు అని అంటారు కాబట్టి ముందే చెప్తున్నాను ఎందుకని ఇలా చేయాల్సి వచ్చిందనమాట. సో నాకు తెలిసి మీ అందరికీ కూడా పూజ బాగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. చెప్పాను కదండి, కన్నె పేరెంటాళ్ళు, బాల పేరెంటాళ్ళు వచ్చి నన్ను చక్కగా ఆశీర్వదించారన్నమాట. సో
ఈ విధంగా పూజ చేసుకున్నాను. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనం ఇంత పెద్ద పూజ చేసుకునేటప్పుడు మన ఇంట్లో దేవుడి మందిరానికి దేవుడికి ఫస్ట్ పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని మిగతా ప్రాసెస్ అంతా మొదలు పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ అది మర్చిపోకుండా చేయండి. ఆ తర్వాత అమ్మవారిని ఒకవేళ దేవుడి మందిరంలోనే చోటు ఉంది అనుకుంటే అక్కడే పెట్టేసుకుంటే ప్రాబ్లం లేదండి. అంటే దేవుడి మందిరము నేను వేరే చోటు ఉంటుంది, నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అమ్మవారిని పెట్టుకున్నాను కాబట్టి నేను ఈ విషయం మీకు తెలియచేస్తున్నాను. ఎందుకంటే నాకులాగా చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, మీ అందరికీ కూడా ఈ విషయం తెలుసు. కానీ ఎవరైనా ఫస్ట్ ఇప్పుడే మొదలుపెట్టి పూజ చేసుకునే వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి, చిన్నపిల్లలు చేస్తూ ఉంటారు కదా, కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతుర్లు వాళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను. మీరు ముందు మన దేవుడు పటాల దగ్గర మనం ఎక్కడైతే పూజ చేసుకుంటామో అక్కడ నిత్య పూజ చేసుకొని తరువాత అమ్మవారి దగ్గరికి వచ్చి పూజ చేసుకోండి అమ్మ, దీపం వెలిగించుకోండి. అలా చేస్తే చాలా మంచిది. అలాగే అంటే తాంబూలం ఇచ్చిన కొన్ని క్లిప్పింగ్స్ అయితే మిస్ అయ్యాయి. సో అది ఎందుకంటే నేను అంత తాంబూలాలు ఇచ్చే హడావిడిలో ఉన్నాను కదా, వీడియో తీసేవాళ్ళు కొంచెం అటు ఇటుగా తీస్తారు కాబట్టి కొంచెం ఎవరైనా మిస్ అయ్యి ఉంటారు. సో మిస్ అయ్యి ఉంటారు కూడా కాదు, మిస్ అయ్యారు. సో ఇంకా ఆ వీడియో క్లిప్పింగ్స్ అయితే ఇంకా మిస్ అయ్యాయి కాబట్టి ఉన్న వాళ్ళ వరకు ఉన్న క్లిప్పింగ్స్ అంతాను యాడ్ చేశాను అన్నమాట. సో ఇలాగా ప్రతి ఒక్కళ్ళు చక్కగా చిన్నపిల్లలు, పెద్దలు, బాలలు, కన్యలు, అలాగే ముత్తైదువులు అందరూ కూడా చక్కగా ఆశీర్వదించారన్నమాట. సో నేను ఆశీర్వచనం పాట మా భజన బృందం ఆంటీ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. ఆ పాట చాలా బాగుంటుంది. ఎవరికైనా కావాలి అంటే ఆ పాట చెప్పండి, నేను సపరేట్గా అది పోస్ట్ చేస్తాను వీడియో, ఏదైనా వీడియోలో. లేదు అంటే ఈ వీడియోలో కూడా వినొచ్చు. కాదు అనుకుంటే మీరు నాకు కామెంట్ చేస్తే తప్పకుండా నేను ఆ పాటని వేరే వీడియో ద్వారా పోస్ట్ చేస్తానన్నమాట. అమ్మవారు కూడా చెప్పాను కదండి, ఇద్దరికి అమ్మవారు వచ్చింది. వాళ్ళు ఇందాక పూజలో అక్కడ కింద కూర్చోబెట్టారు చూసారా, వాళ్ళకి ఇదిగోండి ఈవిడకిను మా సావిత్రి అంటే ఇదిగోండి నా వెనకాల నుంచి ఉంది కదా తను, ఇట్లా వీళ్ళకి అమ్మవారు వచ్చి చక్కగా నన్ను దీవించారన్నమాట. అమ్మవారు కూడా వచ్చి నన్ను చక్కగా దీవించారు. అయితే అమ్మవారు రావటం చాలా మంచిదట నాకు మా సంధ్యక్క చెప్పింది. సో ఇలా జరిగిందనమాట నా పూజ. ఈ చీర వచ్చి లైట్ వెయిట్ పట్టు అండి. సో నేను లైట్ వెయిట్ పట్టులో ఈ కలర్ కాంబినేషన్లో కావాలని ఈ చీర తీసుకున్నాను. సో నా చీర ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అలాగే నా జ్యువెలరీ, నా శారీ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఫ్రెండ్ శ్రావణి, ఇలా నా ఫ్రెండ్స్, బంధువులు, అలాగా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇలా అందరూ కూడా వచ్చి చక్కగా నా ఆతిథ్యాన్ని అందుకున్నారండి. ఇంకో ఫ్రెండ్ ద్రాక్షాయిని, నా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు. ఇదిగోండి దీపిక ఇలా నడిచి వెళ్తుంది కదా, దీపిక, తను నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అదే చెప్తున్నాను కదా, నాతో పాటు నా లైఫ్ జర్నీలో నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్, నాకు బెస్ట్గా ఉన్నవాళ్ళు నా లైఫ్ లాంగ్ ఎట్లా ఉండిపోయారు. సో నిజంగా ఇంత కార్యక్రమం జరిగిందంటే టీం వర్కేనండి. ఇంత టీం వర్క్ చేయాలంటే నా ఫ్యామిలీ, మా హస్బెండ్ కానీ, లేకపోతే మా అమ్మ నాన్న కానీ, నా తమ్ముడు మరదలు కానీ, నా కొడుకు, ఇట్లా వీళ్ళందరూ కూడా చక్కగా సపోర్ట్ చేయటం వల్ల మా సంధ్యక్క, నువ్వు టెన్షన్ పడకు, నేను లలిత వచ్చి చదువుతాను అని చెప్పి నాకు ధైర్యం చెప్పారు. ఇదిగోండి ఈ ఎల్లో శారీ ఆవిడే మా సంధ్యక్క, ఇదిగోండి ఈవిడే సంధ్యక్క. నాకు చాలా విషయాల్లో చాలా ఫ్రెండ్ సర్కిల్ని కూడా సంధ్యక్కే బాగా పరిచయం చేసింది. అలాగే నాకు ప్రతి విషయంలో కూడా ఏదైనా నేను కొంచెం డల్ అయితే అక్క చాలా ధైర్యం చెప్తూ ఉంటారు. ఇదిగోండి ఈ ఆంటీ పేరు లక్ష్మి ఆంటీ అనమాట. ఆ ఆంటీ భజనా బృందంలో ఉంటారు. సో ఆంటీని నేను స్పెషల్గా పిలిచి భజనా బృందంని కూడా పిలవడానికండి, కొంచెం మాది ఇల్లు ఇంతమంది ముత్తైదువులు, మళ్ళీ భజనా బృందం వాళ్ళు ఒక 15 మెంబర్స్ ఉంటారనమాట. ప్లేస్ కంజెస్టెడ్ అయిపోతుంది కాబట్టి ఇంకా వాళ్ళని పిలవలేదు. ఇంకెప్పుడైనా డెఫినెట్గా భజనా బృందం వాళ్ళని కూడా పిలిచి పూజ చేయించుకుంటాను. అప్పుడు కూడా ఒక వీడియో పోస్ట్ చేస్తాను, చూడండి. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ నాకు ఎంత ముఖ్యమో మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా అంతే ముఖ్యమండి. మీరందరూ కూడా నన్ను చాలా ఆదరిస్తున్నారు. ఎప్పుడూ ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ అట్లాంటివి లేకుండా నన్ను చక్కగా దీవిస్తున్నారు. సో మీరందరూ ఇలానే నన్ను బ్లెస్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా ఇంపార్టెంట్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక మంచి
ఇదిగా నుంచోవటం కూడా చాలా కష్టమేనండి. కానీ మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వటం వల్ల నేను ఇంత చక్కగా నుంచోగలుగుతున్నాను. ఈ వీడియో ద్వారా నేను మళ్ళీ మీకు థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కళ్ళు మీ ఇంటి ఆడపిల్లలాగా నన్ను ఆదరిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి. సో ఈవిడ మా ఇంటి ఎదురుగుండా ఉంటారు. సో ఆ ఆంటీ వాళ్ళ పాప వచ్చారనమాట. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా నేను పిలిచినందుకు, నా ఆహ్వానాన్ని మన్నించి అందరూ వచ్చి నా ఆతిథ్యాన్ని స్వీకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు. వీళ్ళు వాళ్ళు అని కాదండి, పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలండి. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంత చక్కగా ఇంత సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయినందుకు. ముందు రోజు వర్షం పడిందండి. అమ్మవారిని అలంకరిస్తాను, ముందు రోజు చీర కట్టుకుంటాం అనమాట. అంటే కలశం పెట్టాము, ముందు రోజు అమ్మవారికి చీర కట్టుకుంటాము. ఆ టైంలో వర్షం బాగా పడింది, చాలా పెద్ద వర్షం అనమాట. చాలా భయం వేసింది. అంటే రెండో రోజు మళ్ళీ సాయంత్రం టిఫిన్స్ వంటలు కూడా మన ఇంట్లోనే వండించుకున్నాం అనమాట. టిఫిన్స్ అన్నీ చేపించుకుంటున్నాము. ఈ టైంలోనే వర్షం పడితే ముత్తైదువులు రావడానికి చాలా ఇబ్బంది పడతారు కదా. దేవుడా, అమ్మ తల్లి నీ మీదే భారం అని చెప్పి దండం పెట్టుకున్నాము. నిజంగా మా మరదలు నేను అయితే చాలా టెన్షన్ పడ్డాను. తనైతే అమ్మో దేవుడి దయ వల్ల రేపు వర్షం పడకుండా ఉంటే బాగుండని నేను అనుకుంటే, ఏమీ కాదు, నువ్వు కంగారు పడకు, ఏమీ అవ్వదు అని చెప్పి నాకు చాలా ధైర్యం చెప్పింది. సో తను ఆ మాటే అవనివ్వండి, దేవుడు అనుగ్రహమే అవనివ్వండి, ఏవైనా కానివ్వండి, నిజంగా వర్షం పడలేదు. వర్షం పడకపోవటం చాలా మంచిదైంది. ఇదిగోండి మా అమ్మ నేను, మేము ముగ్గురం అనమాట. అలాగే డాడీకి ఆ రోజు పాపం ఆఫీసు ఉండి చాలా లేట్గా, అంటే 8కి అట్లా వచ్చారు. డాడీ రాగానే అలా ఒక వీడియో తీసుకున్నాం అనమాట. ఎందుకంటే డాడీ అసలు పాపం ఈ మధ్య బాగా బిజీ అయిపోయారు, అసలు డాడీకి కుదరట్లేదు. అయితే ఈ వీడియోలో లౌషిక్ మేము పంతులు గారికి తాంబూలం ఇస్తున్నప్పుడు వచ్చాడు, కానీ తమ్ముడు మిస్ అయిపోయాడు ఈసారి వీడియోలో. ఎందుకంటే కింద భోజనాల దగ్గర ఇక ఈయన తమ్ముడు ఇక వాళ్ళు అక్కడ ఉండడం, వాళ్ళు అక్కడంతా చూసుకోవాలి కదా. సో అందుకని చెప్పి తమ్ముడు లేడు. ఈ విధంగా మా ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. మరి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఏమండి, పంతులు గారు చదివిన మంత్రాలు ముందు వెనక అయినాయి, ఎందుకు అయ్యాయి అంటే కూడా మీకు మళ్ళీ రీజన్ చెప్తున్నాను. ఎందుకంటే నేను వీడియో కథ మొత్తం వినిపించాలి మీకు అని చెప్పేసి నేను అట్లాగా వీడియో తీయాల్సి వచ్చింది. సో మరి దయచేసి దాని గురించి అయితే ఏమీ అనుకోకండి. సో ముత్తైదువులందరూ కూడా చక్కగా ఆశీర్వదించి భోజనాలు టిఫిన్స్ అంతా చాలా బాగున్నాయి అని చెప్పి, మనం ఇచ్చిన ఆతిథ్యం చాలా బాగుందని చెప్పి వెళ్ళారండి. ఇంతకన్నా గొప్ప దీవెనలు మనకి ఇంకేముంటాయండి చెప్పండి. సో అష్టలక్ష్ములతో లక్ష్మీదేవి మా ఇంట్లో కూర్చుని అలా ఆశీర్వచనం ఇచ్చినట్టే అనిపించిందండి. ఇక రాత్రి 10:30 వరకు అయితే తాంబూలాలు జరుగుతూనే ఉన్నాయండి. వీళ్ళు లాస్ట్లో వచ్చారు, మా అమ్మ వాళ్ళ ఇంటి వెనక ఉంటారు ఆంటీ వాళ్ళు. వీళ్ళు లాస్ట్లో వచ్చినా చెప్పాను కదండి, బాల పేరెంటాళ్ళు, కన్య పేరెంటాళ్ళు అందరూ చక్కగా అలా వస్తే చాలు, ఏ టైం అయినా పర్వాలేదని చెప్పి నేను అనుకున్నాను. సో అనుకున్నందుకు చక్కగా నేను పిలిచిన వాళ్ళందరూ, చెప్పాను కదా, వాళ్ళ ఇబ్బందులతో రాలేకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే రాలేదు, కానీ మ్యాక్సిమం అందరూ వచ్చారనమాట. చక్కగా నన్ను దీవించారు. సో ఈ విధంగా నా పూజ జరిగింది. సో మీకు ఎలా అనిపించిందో మళ్ళీ అడుగుతున్నాను అనుకోకండి, డెఫినెట్గా కామెంట్ చేయండి. సో ఇదండి. అయితే ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. మనము పూజ ప్రారంభం అయ్యేటప్పుడే భర్త దగ్గర ఆశీర్వచనం తీసుకుని, అనుమతి తీసుకుని, ఆశీర్వచనం కాదు, భర్త పాదాలకి నమస్కారం చేసి అనుమతి తీసుకుని పూజ ప్రారంభించాలంటండి. సో నేను అదే విధంగా పూజ చేసుకున్నాను అనమాట. సో ఆ క్లిప్పింగ్ కూడా మీకు పెట్టాను. ఇది ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళంటే పూజంతా అయిన అనంతరము ఆశీర్వచనం తీసుకునేవాళ్ళం. ఆ తర్వాత కూడా ఆశీర్వచనం తీసుకోండి. అలాగే మనం పూజలో కూర్చునేటప్పుడు కూడా భర్త ఆశీర్వచనం తీసుకోవటం కంపల్సరీ అండి. సో కంపల్సరీగా భర్త దగ్గర అనుమతి తీసుకొని మీరు పూజలో కూర్చోండి. ఇది నాకు కొత్తగా తెలిసిన విషయం, అమ్మ చెప్పారు, నేర్చుకున్నాను. అంటే ఒక్కొక్క ఇది మనం తెలుసుకుంటూ పోతాం కదండి. సో అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరందరూ లైక్ చేసి షేర్ చేస్తే మనకు కూడా బూస్టప్ ఉంటుంది కదండి. సో అలాగా తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇదిగోండి భోజనాలు లాస్ట్లో, ఇదిగోండి ఇక కట్ పొంగలు, ఇడ్లీ, వడ.